ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు నువ్వు ఇది వినగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు. ఏంటమ్మా, నమ్మకం కుదరడం లేదా? అయితే 2 నిమిషాలు మౌనంగా ఇది విను, అన్నీ నీకే అర్థమవుతాయి అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి అదృష్టాన్ని అందించబోతున్నారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డ, అనుకున్న వాళ్ళందరూ కూడా, సామాన్యులెవ్వరూ కూడా ఇది చూడలేరు. నా ఈ మాటలు, ఈ సందేశాలను వినలేరు. విన్నా సరే వీటిని అర్థం చేసుకోలేరు. ఇది నువ్వు చూసి వినగలిగి అర్థం చేసుకోగలిగావు అంటే నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో, అసలు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరమ్మా. చెప్పాను కదా బిడ్డ, కోటి జన్మల అదృష్టం ఉంటేనే ఈరోజు ఈ సందేశాన్ని చూసి విని అర్థం చేసుకోగలరు. ఆ అదృష్టం, ఆ అదృష్ట భాగ్యం ఈరోజు కేవలం నా బిడ్డకు మాత్రమే దక్కింది. నీకు నువ్వుగా ఇది అస్సలు వినడం లేదు తల్లి. ఎందుకు అంటే, నా ఆజ్ఞ లేనిదే ఈ లోకంలో ఆకైనా కదలదు అని నీకు కూడా తెలిసిన విషయమే కదా. కేవలం నీ సాయి ఆజ్ఞ వల్లనే ఈరోజు నువ్వు నా ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. బిడ్డా, ఇప్పుడు నీ మనసు ఎన్నో గాయాలతో, బాధలతో, సమస్యలతో, చిక్కుముడులతో, కాస్త కూడా ప్రశాంతత లేకుండా అంతా గందరగోళంతో నిండిపోయింది కదా. ఆ విషయం నాకు తెలుస్తుంది బిడ్డ. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నిన్ను బుజ్జగించి ఓదార్చే సమయం కూడా దాటిపోయింది. ఇప్పటికే నేను ఎన్నోసార్లు నీకు జాగ్రత్తలు చెప్పాను, అయినా సరే నువ్వు పెడచెవిన పెట్టావు. ఇన్ని రోజులు నా ఓదార్పు మాటలు విని విని విసుగు చెంది ఉన్నావు కదా. కానీ నీకు నువ్వే ఓదార్పు చెప్పుకునేంత ధైర్యం నీకు ఇవ్వడానికి వచ్చాను. ఆ ధైర్యం నీ మనసులో నింపడానికి వచ్చాను. అసలు ఒకప్పుడు నువ్వే ఆలోచించు బిడ్డ, నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నావో. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని కోల్పోయేవాడివి కాదు. మరి ఇప్పుడు ఏమైంది చెప్పు? అసలు ఆ ధైర్యం అంతా ఎక్కడికి వెళ్ళింది? ఈ సమయంలో నీకు అస్సలు ఓదార్పే అవసరం లేదు తల్లి. నిన్ను సముదాయించే మాటలు కూడా అవసరం లేదు బిడ్డ. నీ కన్నీటిని తుడిచే మాటలు అస్సలు అవసరం లేదు. కానీ ఇవన్నీ చెయ్యకపోయినా నీ కన్నీటికి కారణం తెలుసుకొని ఇక వాటిని శాశ్వతంగా నీ నుండి దూరం చేస్తాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిగా నాదే కదా. ఇక నీ కోరిక ఒకటి తీర్చమని నా దగ్గర ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నావు కదా. చూడు బిడ్డ, ఈరోజు నీ కన్నీటిని తుడిచి నీకు కొన్ని ఓదార్పు మాటలు ఇచ్చి నీకు ధైర్యం చెప్పి వెళ్ళడానికే నేను వచ్చాను అని నువ్వు అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు భ్రమపడినట్లే. నీ సాయి తండ్రి చెప్పేది ఆఖరి వరకు జాగ్రత్తగా వింటే అన్నీ నీకే అర్థమవుతాయి. ఎందుకంటే ఇవి ఒట్టి సముదాయించి మాటలు మాత్రమే కాదు, ఇది దైవవాక్కు, సాయి సత్యవాక్కు. చూడు బిడ్డ, దైవవాక్కు ఎంతో శక్తివంతమైనది. ఈ దైవవాక్కు శక్తి నీకు తెలియక నువ్వు ఇంతలా బాధపడుతూ కన్నీరు కార్చుకుంటున్నావు. ఎవరైతే నన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి పూర్తి బాధ్యత నేను చూసుకుంటాను. వారికి కావలసినవన్నీ నేను చక్కబెడతాను. అలా కాకుండా నువ్వు నన్ను ఒక తండ్రిలా కాకుండా విగ్రహంలా భావిస్తే నేను కూడా నీకు అలానే కనిపిస్తాను. ఈ విషయం నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. కాబట్టి నువ్వు నన్ను ఒక విగ్రహంలా కాకుండా జీవం ఉన్న ఒక మనిషిలా, నీ తండ్రిలా, నీకు మంచి చెప్పే నీ స్నేహితుడిలా, గురువులా భావిస్తే నీ సమస్యలన్నిటినీ, కన్నీటిని తీసుకొని నీ జీవితంలో దీపం లాంటి మంచి వెలుగుని నింపుతాను. బిడ్డా, నీ గురువుగా కూడా నేను మారుతాను. అలానే నా మాటలు, సందేశాలు కేవలం నీకు ఓదార్పు మాటలే అనుకుంటే అవి నీకు అలానే అర్థమవుతాయి, అలానే వినిపిస్తాయి కూడా.
అలా కాకుండా నీ సాయి మాటలు దైవవాక్కు అని గుర్తిస్తే నీలో నమ్మకం, ధైర్యం వచ్చి నువ్వు ఇంకాస్త బలపడతావు. ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా ఉంటావు. కాబట్టి ఇవి దైవవాకులుగా భావించు. అస్సలు భయపడకు. నా బాబా నాకు ధైర్యం ఇచ్చారు అని నీకు నువ్వే భరోసా ఇచ్చుకొని నీ పనులన్నిటినీ సవ్యంగా మొదలుపెట్టు. అన్నీ మంచిగా మారుతాయి. అప్పుడే కదా నువ్వు ఎంతో ఆనందంగా, సంతోషంగా జీవించగలవు చెప్పు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డా, నువ్వు నా ఈ మాటలు ఎలా తీసుకుంటే అవి అలానే ఫలిస్తాయి, నీకు అలానే అర్థమవుతాయి. కాబట్టి నీ సాయి మాటలు నువ్వు కొట్టిపారేస్తే నేను కూడా ఏం చేయగలను చెప్పు. ఇప్పుడు నీకు కష్టాలొస్తే ఆ కష్టమంతా నిన్ను నీ జీవితంలో గొప్ప స్థాయికి తీసుకువెళ్తాయని నువ్వు మర్చిపోకు. నీకు మించిన బాధలు నిన్ను చుట్టుముట్టేసి కట్టేశాయి అంటే నీ జీవితంలో అంతులేని ఆనందం రాబోతుంది అని తెలుసుకో. నువ్వు నన్ను కలిసినప్పుడే అసలు నీ బాధల్లో సగం నేను తీసేసుకున్నానమ్మా. నువ్వు నన్ను మొక్కడం ఆరంభించినప్పుడే నీకైన మంచి రోజులు కూడా నీకు అన్నీ వచ్చేశాయి అని నువ్వు అస్సలు మర్చిపోవద్దు బిడ్డా. నువ్వు నా పాదాల వద్ద శరణాగతి పొందగానే నీ కష్టాలను వేళ్లతో సహా పీకిపడేస్తాను. ఇలా చూడు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నది అతి తక్కువ కర్మ ఫలితం మాత్రమే. నా మాటలు దైవవాక్కు అని అర్థం చేసుకో. ఇక నీకు మంచి కాలం ఆరంభమైంది అని తెలుసుకో. అనుకున్నప్పుడల్లా అన్నవారందరూ నా ఈ మాటలు, సందేశాలు వినలేరు, అర్థం చేసుకోలేరు అని చెప్పాను కదా. కోటి జన్మల పుణ్య ఫలితం నీకు ఉంది కాబట్టి ఈరోజు ఈ సందేశం నీ వద్దకు వచ్చింది అంటే, నువ్వు వినగలుగుతున్నావంటే ఇది కేవలం ఆ దైవాజ్ఞ అని తెలుసుకో బిడ్డా. నిన్ను వెతుక్కుంటూ కొన్ని బహుమతులు వస్తాయి, కొన్ని శుభవార్తలు వస్తాయి, అలానే నువ్వు ఎదురు చూసే కొన్ని అద్భుతాలు వస్తాయి. నీ కన్నీటిని, కష్టాలను మరిపించేంత గొప్ప బహుమతి నీకు అందిస్తాను. నీ న్యాయమైన కోరికలన్నీ తీరుస్తాను. నీ ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కాస్త ఆలస్యమైనా సరే నువ్వు కోరినవన్నీ నీ వద్దకు వస్తాయి. బిడ్డా, ఎప్పుడూ కూడా కష్టాలు రాగానే కృంగిపోకు. వాటి నుంచి నిన్ను ఎలా బయటపడాలో నాకు తెలుసు. ఆ తరువాత నీ కలలన్నీ నిజం చేసి నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేసే బాధ్యత నాది. నమ్ము తల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు. ఆ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది. ఆ నమ్మకమే నిన్ను అన్నిటిలో విజయం సాధించేలా చేస్తుంది. కాబట్టి అస్సలు భయపడకు. జరిగేదంతా నీ మంచికి అని అనుకో. తప్పకుండా నీకు అంతా శుభమే జరుగుతుంది. నీ బాబాని నేను నీకు చెబుతున్నాను కదా, నేను నీకు తోడు ఉన్నాను కదా. ఇక నువ్వు దేనికి భయపడకు, అస్సలు కంగారు పడకు, అధైర్యపడకు. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీతో ఉంటూ నీకు మంచే చేస్తాను, అంతా మంచే జరిగేలా చేస్తాను. ఇక హాయిగా, ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. మరి ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.